రామరెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో విషయం ఆలోచించండి, ఎప్పటికైనా మన మీద ప్రేమ నాకుంటదా ఈ రేవంత్ రెడ్డికి ఉంటదా? నేను వెటర్నరీ కాలేజ్ శాంక్షన్ చేయించిన, అన్ని కాలేజీలు తెచ్చిన, ఇక్కడ విద్యాలయాలకు నిలయంగా మన సిద్దిపేటను మార్చుకున్నాం. 4 పాలిటెక్నిక్ కాలేజీలు తెచ్చాం, మెడికల్ కాలేజ్ తెచ్చాం, నర్సింగ్ కాలేజ్ తెచ్చాం, బి ఫార్మసీ కాలేజ్ తెచ్చాం. ఇవాళ ఎన్నో కాలేజీలు తెచ్చినాం మన సిద్దిపేటలో. అట్లనే వెటర్నరీ కాలేజ్ కూడా తెచ్చుకున్నాం. మొన్న రేవంత్ రెడ్డి గారు ఈ వెటర్నరీ కాలేజీని సిద్దిపేటలో క్యాన్సిల్ చేసి కొడంగల్కు పట్టుకపోయింది. నేనేమన్నా కొత్తది పెట్టుకో, నేను అద్దంటున్నానా? మా సిద్దిపేట మీద నీకు అంత ద్వేషం ఎందుకు? మా సిద్దిపేట మీద నీకు అంత పగ ఎందుకు? అంత పగబట్టిన రేవంత్ రెడ్డికి ఈ సిద్దిపేట గడ్డ మీద ఎందుకు ఓటేయాలని చెప్పి నేను మా కార్యకర్తల్ని, మా యువ మిత్రులను అడుగుతాను. ఇది మనకు అన్యాయం చేయడం కదా? మన నోటికాడ బుక్కనెత్త కొట్టి మనను ఆగం చేసిన ఈ కాంగ్రెస్ కు మనం బుద్ధి చెప్పాలనా వద్దా? నువ్వు కొత్తగా పెట్టుకో, నానెట్లా తీసుకుపోతావు? నా సిద్దిపేటకు ఎట్లా అన్యాయం చేస్తావు? నా సిద్దిపేటకు అన్యాయం చేసిన ఈ కాంగ్రెస్ కు మన గుణపాఠం చెప్పాలనా వద్దా? దయచేసి తమ్ముళ్ళు ఆలోచించండి. ఇది చర్చ పెట్టాలి. యువత, విద్యార్థులు, గ్రామాల్లో మనం చేసింది ఏంది, వీళ్ళు చేస్తున్న మోసమేంది? ఇలా 150 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను క్యాన్సిల్ చేసింది. చిన్న కోడూరు నుంచి అల్లీపూర్ దాకా నేను 4 లైన్ రోడ్ శాంక్షన్ చేపిస్తే వాటిని క్యాన్సిల్ చేసింది. ఇవాళ 3 మండలాల్లో అనేక రోడ్లు శాంక్షన్ చేస్తే సగంలో ఉన్న పనులను కూడా క్యాన్సిల్ చేసింది. అంటే ఇవాళ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, ఇవాళ మన నోట్లో మట్టి కొడుతున్నారు. అటువంటి కాంగ్రెస్ కు మనం ఓటుతో గుణపాఠం చెప్పాలి. ఏమనుపాటుగా ఉంటే నష్టపోతాం. సిద్దిపేట అంటే ఉద్యమానికి ప్రతీక, సిద్దిపేట అంటే బీఆర్ఎస్ పార్టీకి గడ్డ, సిద్దిపేట అంటే మా యువ విద్యార్థి దళాలు ఉన్నటువంటి ఒక గొప్ప గడ్డ మన సిద్దిపేట గడ్డ. అందువల్ల దయచేసి మీరందరూ కూడా ఈ ఎన్నికలు ఆషామాషిగా తీసుకోవద్దు, నిర్లిప్తంగా ఉండద్దు, ఏమనుపాటుగా ఉండద్దు. ఏమనుపాటుగా ఉంటే నష్టం మనకే జరుగుతుంది. అందువల్ల దయచేసి ఏదైనా చిన్న చిన్న పొరపక్షాలు మండల నాయకత్వం సరిగా చూసినా చూడకపోయినా మన నేల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలి. సిద్దిపేట పేరు ప్రఖ్యాతులను, ఈ ప్రతిష్ట నిలబెట్టుకోవాలంటే ప్రతి తమ్ముడు 1 నెల రోజుల పాటు గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. 1 నెల మీరు కష్టపడండి. 4.5 ఏళ్ళు నేను వెంకట్రామరెడ్డితో పనిచేయిస్తా. నేను కూడా మీకు ఇచ్చిన మాట ప్రకారంగా పనిచేస్తా. మనకు ప్రత్యేకత ఉన్నది. మీరు ఏదైనా తిరుపతికి పోయినా, ఇంకేదైనా దేవుని దగ్గరికి పోయినా, పక్క ఊరికి పోయినా, పక్క రాష్ట్రానికి పోయినా, మీ సిద్దిపేట అంటే మీ విలువ పెరిగిందా తగ్గిందా? ఎప్పుడన్నా మీ గౌరవం పెరిగిందా తగ్గిందా? మరి ఆ గౌరవం కాపాడుకోవద్దామని ఇలా రాష్ట్రంలో పులివెందుల అంటే ఒక పేరు ఉన్నది, కుప్పం అంటే ఒక పేరు ఉన్నది, సిద్దిపేట అంటే ఒక పేరు ఉన్నది. మరి ఆ పేరును నిలబెట్టుకుందామా, దించుకుందామా? అందుకోసం మీరు దయచేసి జాగ్రత్తగా ఉండాలి. మధ్యలో బీజేపీ అనో, కాంగ్రెస్ అనో, ఇంకెవరో వచ్చి మన యువతను ఏమార్చాలని చూస్తారు. చూడలేదా నిరుద్యోగ వృత్తిని ఎట్లా మోసం చేసింది? ఉద్యోగాలు ఇస్తామని ఎట్లా మోసం చేసింది? మేనిఫెస్టోలో ఏ రకంగా మోసం చేసిండ్రు? అన్ని చూసిన తర్వాత కూడా ఇంకా మనం కాంగ్రెస్ పార్టీని నమ్మితే గొర్రె కషాయాన్ని నమ్మినట్టు అవుతుంది. మన ఏరుతో మన కన్ను పడుచుకున్నట్టు అవుతుంది. మన జీవితాలను మనం దెబ్బతీసుకున్నట్టు అవుతుంది. నీ జిల్లా తీసేస్తా, నీ సిద్దిపేట జిల్లా ఊడగొడతానంగా కూడా ఓటేస్తారు ఎవరన్నా? ఏద్దామా? వాళ్ళు ఏం చేయలేదే. నేను నా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రోజుకు 18 గంటలు పనిచేసిన, రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా, వీరప్ప పండుగన్నా, మాంకాలమ్మ పండుగన్నా, ఒక రోజైతే సిద్ధన్నపేట ఊరుకు రాత్రి 11:30కు పోయిన మాంకాలమ్మ పండుగ. గట్ల మల్యాల్లో మాంకాలమ్మ పండుగ చేస్తే రాత్రి 10 ఎక్కడో నారాయణఖేడ్కి వెళ్ళి 12 బజే రాత్రికి పోయి వాళ్ళకి దండం పెట్టి వచ్చిన. అంటే 18 గంటలు కష్టపడి పనిచేసిన నా సిద్దిపేట కోసం, నా తమ్ముళ్ళ కోసం. అంటే మీ ప్రేమను కాపాడుకున్న, మీ ఇంట్లో ఒకరిగా, మీ ఇంట్లో ఒక అన్నగా, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా నేను ఎంత కష్టపడి పనిచేసిందో మీ అందరికీ తెలియదు కాదు. ఇంకా కష్టపడి నా ఊపిరి ఉన్నంత కాలం ఈ సిద్దిపేట ప్రజలకు సేవ చేస్తా, సిద్దిపేటను నంబర్ 1 గా ఉంచే పని చేస్తా. అందువల్ల మనం చాలా సీరియస్ గా పనిచేయాలి. వాళ్ళు వీళ్ళు వచ్చి ఏదో మాట్లాడతారు. మొన్నటి ఎన్నికల్లో
నేను ఒకటే రోజు ప్రచారం చేసిన. నేను రాలే, రాష్ట్రమంతా తిరిగిన. అయినా మీరు కష్టపడి దాదాపు 84,000 మెజార్టీ మీరు అందించారు.